కాశ్మీర్ స్టేట్లో చినార్ ట్రీని జియో ట్యాగింగ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు చినార్ ట్రీ వాళ్ళ స్టేట్ ట్రీ అన్నమాట. ఆ తర్వాత మనం గమనిస్తే ఇంతకుముందు చినార్ చెట్ల సంఖ్య కాశ్మీర్లో 40,000 50,000 ఉండేది. ఇప్పుడు రాను రాను ఆ చెట్ల సంఖ్య తగ్గిపోతుందన్నమాట. చినార్ చెట్లు అనేవి అక్కడ చాలా పాపులర్. దాని టింబర్ కోసం, దాని లీవ్స్ కోసం ఇలా రకరకాలుగా దాన్ని కట్ చేస్తూ ఉంటారు. మనం యాక్చువల్గా కాశ్మీర్ స్టేట్లో చినార్ చెట్టు ప్రైవేట్గా మన ఇంట్లో పెంచుకున్నా దాన్ని నరికి వేస్తే అది క్రైమ్ అనమాట. కానీ చాలామంది దాన్ని కట్ చేస్తూ ఉంటారు, నరికేస్తూ ఉంటారు. ఇది చాలా కామన్ అయిపోయింది. ఈ చినార్ ట్రీని జియో ట్యాగింగ్ చేయటం వల్ల లాభం ఏంటి, దాని లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇలా ఎగ్జాక్ట్గా ట్రీస్ ఎక్కడున్నాయి, ఎన్నున్నాయి, ట్రీకి నెంబరింగ్ వేస్తారనమాట. మనుషులకి ఎలా ఆధార్ కార్డు ఉంటుందో ట్రీ ఆధార్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇక్కడ దానికి ఒక ఐడి నెంబర్ ఇస్తారనమాట. దీంతో ఆ ట్రీని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇలా ట్రాక్ చేయడం వల్ల ట్రీస్ ప్రొటెక్షన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. చినార్ ట్రీస్, వీటిని చినార్ ట్రీస్ని ఓరియంటల్ ప్లెయిన్ ట్రీస్ అని కూడా అంటారనమాట. వీటి ఆకులు, వీటి లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి కెనడాలో మేపుల్ లీవ్స్ అని ఉంటాయి అనమాట. దాదాపు ఆ మేపుల్ లీవ్స్తో పోలి ఉంటాయి చినార్ లీవ్స్ కూడా. ఇవి చాలా అందంగా ఉంటాయి ఈ లీవ్స్. ప్రతి చినార్ చెట్టుకి కూడా ఒక మెటాలిక్ క్యూఆర్ కోడ్ని అటాచ్ చేస్తారనమాట. దానిలో ఆ చెట్టు ఏజ్, దాని లాటిట్యూడ్, దాని లాంగిట్యూడ్, దాని విడ్త్, దాని ఏజ్ ఇలా రకరకాల అంశాలు 25 వెరైటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే 25 రకాల ఇన్ఫర్మేషన్ ఆ చెట్టు గురించి దానిలో ఉంటుందన్నమాట. సో ఈ మెటాలిక్ క్యూఆర్ కోడ్ వల్ల చాలా లాభం ఉంటుందన్నమాట. ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ కానీ లేకపోతే ఆంథ్రోపోజెనిక్ కాజెస్ వల్ల కానీ ఈ చెట్లు చనిపోతున్నాయి, నరికేస్తున్నారు కూడా. కాశ్మీర్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు, కాశ్మీర్లో క్లైమేట్ చేంజ్ అంశాలు కావచ్చు, దాంతోపాటు కాశ్మీర్లో ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఈ చెట్లు ఎక్కువగా నరికేస్తున్నారు. చినార్ చెట్టుకి లాంగివిటీ ఎక్కువ. ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న ఓల్డెస్ట్ చినార్ చెట్టు 700 సంవత్సరాల వయసున్న చెట్టు అనమాట. ఈ చెట్టు ఒక ఏజ్కి రావాలంటేనే 30 to 50 ఇయర్స్ పట్టుద్ది. ఫుల్ మెచ్యూర్డ్ ఏజ్కి రావాలంటే 150 ఏళ్ళు పట్టుద్ది. ఇంకా తర్వాత ఆ చెట్టు పోషకాన్ని బట్టి చెట్టు బతుకుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ చెట్టు బతకనిస్తే, ఈ చెట్టుని ప్రాపర్గా గ్రో కానిస్తే కనుక దాదాపు 600-700 సంవత్సరాలు ఈ చెట్టు మనుగడ సాగించగలదని అర్థం అవుతుంది ఈ చెట్లు మనం కాశ్మీర్లో చూస్తే. చినార్ చెట్లు అనేవి కూల్ క్లైమేట్ రీజియన్లో బతుకుతాయి. ఎక్కువగా హిమాలయన్ రీజియన్లో, అంటే ఓన్లీ కాశ్మీరే కాకుండా హిమాలయన్ ప్రాంతాల్లో కూడా ఈ మధ్య ఈ చెట్లు మనుగడ సాగిస్తున్నాయి. చినార్ ట్రీస్ అనేవి, చినార్ చెట్లు కాశ్మీరీ కల్చర్లో కీలక పాత్ర పోషిస్తాయి. వాళ్ళ ఆర్ట్లో కానీ, వాళ్ళ ఎంబ్రాయిడరీస్లో కానీ, వాళ్ళ పెయింటింగ్స్లో కానీ అవి కనిపిస్తాయి అన్నమాట. కెనడాలో మేపుల్ లీవ్స్ ఎలానో ఇక్కడ చినార్ ట్రీస్లో ఉన్న ఆ లీవ్స్ కూడా వీళ్ళు చాలా చోట్ల కల్చరల్ సిగ్నిఫికెన్స్తో వాడుకుంటుంటారనమాట. ఓవరాల్గా చినార్ చెట్లు అనేవి కాశ్మీరీ కల్చర్ని ప్రతిబింబిస్తాయి. కాశ్మీర్ కల్చర్ కాపాడుకోవాలంటే చినార్ చెట్లను కాపాడుకోవాల్సిందే.